ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. అయోధ్య రాముడి కథ ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు చూసినా ఎలా కొత్తగా ఉంటుందో, ఇది కలియుగ రాముడి చరిత్ర. కలియుగ రాముడి చరిత్ర, కలియుగ రాముడి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అన్నీ నిజాలే. ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. ఇది లవ్ స్టోరీ. లవ్తో ఏజ్కి సంబంధం లేదు. ఖచ్చితమైన లవ్ తెలియాలంటే ఈ సినిమా చూడాలి. రాజకీయాలు పదవులు అంటారా, సినిమా చూడండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. కానీ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. రామ్ గోపాల్ వర్మ ఎవరంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో వెన్నుపోటు రాజకీయం అనేది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి తెలుగు వాడు చూడాల్సిన విషయం ఇది. ఎందుకంటే అక్కడ ఏపీలో ఆపడానికి గల కారణం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదంటే వెన్నుపోటు రాజకీయం వల్ల. సో అది ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏపీలో ప్రజలకి అందరికీ తెలుసు ఏంటంటే ఆయన చేసిన వెన్నుపోటు గురించి. సో ఖచ్చితంగా దీన్ని ఏంటంటే ఈ సినిమాని ఏపీలో రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ప్రతి ప్రజలు చూడాల్సిందే. నేను ఈ సినిమా చూడడానికి గుంటూరు నుండి వచ్చాను. అంటే ఏంటి, అక్కడ ఏపీలో రిలీజ్ చేయలేదు, ఇక్కడ రిలీజ్ చేశారు. అంటే ఏంటంటే అక్కడ ప్రజలకి ఏంటంటే ఎవరికి నిజాలు తెలియకూడదు. అంటే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా చూడాల్సిన విషయం ఇది. సినిమా బాగుందండి, బోర్ రాలేదు, మాకు బోర్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ వర్మ ఇన్ని రోజులు తీసిన సినిమా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, థియేటర్కి వెళ్ళే వరకల్లా అటర్ ఫ్లాప్ ఉండేది. ఇది యాజ్ యూజువల్గా బాగా నచ్చింది, బోర్ రాలేదు. సినిమాలో ఏం నచ్చింది మీకు అంత బాగా? ఎన్టీ రామారావు గారి పాత్ర బాగుందండి, చంద్రబాబు నాయుడు గారి పాత్ర బాగుంది, బాలకృష్ణ గారి పాత్ర బాగుంది, లక్ష్మీ పార్వతి గారి పాత్ర కొంచెం బాధ అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. For more details, please like, share and subscribe.